హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ అపూర్వుడి సాహసయాత్రలు 2. ఏనుగులు తరమగానే జమీందారీ నౌకర్లు భయంతో పడుతూ లేస్తూ మైదానం దాటి గ్రామంలోనికి పారిపోయారు. ఏనుగులు మరొకసారి తొండాలెత్తి గీంకరించి అపూర్వుడి ఇష్టానుసారం అరణ్యంలోనికి వెళ్ళిపోయాయి. అపూర్వుడి ఈ ప్రపంచానికి కొత్తే అయినా అతన్ని సృష్టించిన సదానందముని వందలాది సంవత్సరాలు కఠోర తపస్సుతో ఆర్జించిన అద్భుత శక్తులను అతనికి ప్రసాదించాడు. అందువల్ల అతనికి ప్రకృతిలోని రహస్య శక్తులను శాసించడం తెలుసు. ఈ అద్భుత శక్తితోనే అతడు క్షణాల్లో ఏనుగులను రప్పించి పేదల ఇళ్లను మంటల నుండి కాపాడగలిగాడు. ఏనుగులకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని వాటిని అరణ్యంలోనికి వెళ్ళమని కోరాడు. ఆ తర్వాత అపూర్వుడు ఆకాశంలో కిలకిలా ధ్వనులతో ఎగిరే పక్షులను, తెల్లటి మేఘాలను, ఎత్తైన వృక్షాలను, మెల్లగా వీచే గాలికి కదలాడే లేత కొమ్మలను, నదిలోని అలలను, అలల తాకిడికి పుట్టిన తెల్లటి నొరగలను చూస్తూ సాయంకాలం వరకు అమితానందంతో గడిపాడు. సూర్యుడు పడమటి కొండల చాటుకు చేరుతున్న సమయంలో గాలిలో హఠాత్తుగా అతడికొక అరుపు వినిపించింది. అపూర్వుడు ఉలిక్కిపడి మరుక్షణమే పరిగెత్తడం ప్రారంభించాడు. కొంతసేపటికి గాలిలో కలిసిపోయాడు. అతడు ఒక గ్రామ పొలిమేరలోని ఒక గుడిసెను సమీపించేసరికి బాగా చీకటి పడింది. కనికరించండి బాబు, నా బిడ్డను వదిలిపెట్టి కావాలంటే నా దగ్గరున్న నగలను, డబ్బును తీసుకోండి, నా ప్రాణమైనా ఇస్తాను, నా బిడ్డను వదిలిపెట్టండి అని ఒక స్త్రీ కంఠస్వరం దీనంగా వినిపించింది. అపూర్వుడు గుడిసె లోపలికి తొంగి చూశాడు. రాక్షసుల వంటి భయంకరాకారులు ముగ్గురి కాళ్లపై పడి ఒక పేదరాలు దీనంగా విలపిస్తుంది. ఆ ముగ్గురిలో ఒకడు ఒక చేత్తో 14 ఏళ్ల కుర్రవాణ్ణి నోరు మూసి వాణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. రెండవ వాడి చేతిలో కొరడా ఉన్నది. మూడవ వాడి చేతిలోని పొడవాటి కత్తి దీపం గుడ్డి వెలుగులో తలతలా మెరుస్తుంది. ఆ దొంగల నాయకుడు కొరడా జలిపిస్తూ, నీ నగలు, డబ్బు మాకు వద్దు, కావలసినంత ధనం మా దగ్గరున్నది, ఎందుకు పనికిరాని నీ ప్రాణాలు మేమేం చేసుకుంటాం, మా దేవతకు బలి ఇవ్వడానికి కావలసిన శుభ లక్షణాలన్నీ నీ కొడుకులో ఉన్నాయి, అందుకే వాణ్ణి ఎత్తుకుపోతున్నాం. 3 రోజులుగా వాణ్ణి మేము రహస్యంగా గమనిస్తూనే ఉన్నాం. అటువంటి కొడుకును కన్నందుకు నువ్వు గర్వపడాలి అన్నాడు. వాణ్ణి కన్నందుకు సంతోషమే, అయినా ఒక్కగానొక్క బిడ్డను మీకప్పగించి నేనెలా బతకగలను అన్నది పేదరాలు దీనంగా. నీ కొడుకు మాకు ఉపయోగపడుతున్నందుకు నువ్వు సంతోషించాలి గాని బాధపడకూడదు, అదే మాకు నీకు క్షేమం. కేకలు వేసి ఎవరినైనా పిలిచావో నీ ప్రాణాలు దక్కవు. భైరవమల్లు పేరు వింటేనే జనం గజగజలాడిపోతారు. నువ్వు నీ భర్త ప్రాణాలతో ఉండాలంటే నోరు మూసుకొని పడి ఉండు అని హెచ్చరించి భైరవమల్లు కుర్రవాణ్ణి బరబరా లాగుతూ తన సహచరులతో సహా దూరంగా కనిపించే అడవికేసి నడవసాగాడు. గుడిసె నుండి వెలుపలకు వచ్చిన ఆ పేదరాలు నెత్తి నోరు బాదుకుంటూ, నాయనలారా, నా బిడ్డను కాపాడండి, నా బిడ్డను కాపాడండి, నా భర్త లేని సమయం చూసి దొంగలు వచ్చి నా బిడ్డను ఎత్తుకుపోయారు, కాపాడండి, కాపాడండి అంటూ హృదయ విదారంగా విలపించసాగింది. ఆమె కేకలు విని గ్రామస్తులు కొందరు అక్కడికి చేరారు. అయినా వాళ్ళెవ్వరూ కూడా బందిపోట్లను పట్టుకోలేరనిపించింది అపూర్వుడికి. అతడు అక్కడి నుండి బందిపోట్లను వెంబడించి అరణ్యం కేసి నడవసాగాడు. దొంగలు చాలా దూరం వెళ్ళి చుట్టూ ఎత్తైన కొండల గల ఒక లోయలోనికి ప్రవేశించారు. లోయకు ఒకవైపు చాలా గుహలు కనిపించాయి. ఒక పెద్ద గుహ ముందు 10 బందిపోట్లు నిలబడి ఉన్నారు. దేవతకు కావలసిన కానుకలు తెచ్చాం, అన్నీ సిద్ధమే కదా అని అడిగాడు భైరవమల్లు. సిద్ధమే దొరా, పూజారి గంగులు సరిగ్గా అర్ధరాత్రికి బలి ఇవ్వమన్నాడు దొరా అన్నాడు అక్కడున్న ఒక దొంగ. అలాగే చేద్దాం, ఆ కుర్రవాణ్ణి దేవతకు పక్కనున్న ఒక గుహలోనికి తీసుకుపోయి పచ్చటి పానీయం తాగించి నిద్రపుచ్చండి. ఒక లోటా నీళ్ళలో ఒకే ఒక చుక్క మాత్రమే పచ్చటి ద్రవం వేయండి. ఎక్కువ ఇచ్చారో వాడు తెల్లవారే వరకు లేవడు. బలి ఇచ్చేటప్పుడు
వాడు మేలుకొనే ఉండాలి, నిద్రపోకూడదు అని హెచ్చరించాడు భైరవమల్లు. ఒక బందిపోటు గుహ లోపలికి వెళ్ళి లోటా నీళ్లలో ఒక చుక్క పచ్చటి ద్రవం వేసి దానిని తాగమని కుర్రవాడికి అందించాడు. స్పృహలో ఉన్నా లేకపోయినా కుర్రవాడి కాళ్ళు చేతులు బంధించండి, మర్చిపోకండి. వాణ్ణి పట్టుకోవడానికి 3 రోజులు శ్రమ పడవలసి వచ్చింది. వాడు తప్పించుకుంటే అని భైరవమల్లు ఇంకేదో చెప్పబోయేంతలో పక్కనే ఉన్న ఒక దొంగ అడ్డుపడి, వాడు తప్పించుకొని ఎక్కడికి పోతాడు దొరా, చుట్టూ కొండలే కదా అన్నాడు నవ్వుతూ. నోరు మూసుకొని నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు భైరవమల్లు చాలా కోపంగా. ఆ దొంగలు కుర్రవాణ్ణి అక్కడ నుండి గుహలోపలికి తీసుకుపోయి తమ నాయకుడు చెప్పినట్లు వాడి కాళ్ళు చేతులు గట్టిగా బంధించి ఒక చాప మీద పడుకోబెట్టారు. అపూర్వుడు పొదల చోట నుండి రహస్యంగా అన్నిటినీ గమనించసాగాడు. అపూర్వుడు కదలడం వల్ల పొదల మీద ఆకులు మెల్లగా కదిలాయి. దానిని గమనించిన భైరవమల్లు ఏమిటది అని అడిగాడు. కుందేలై ఉంటుంది దొరా అన్నాడు పక్కనున్న దొంగ. ఆ తరువాత ఎవ్వరూ ఆలికడిని పట్టించుకోలేదు. దొంగలందరూ అర్ధరాత్రి పూజకు ఏర్పాట్లలో ఉన్నారు. అపూర్వుడు చీకటి మాటున ఒక చోట నుండి మరొక చోటుకి తిరుగుతూ అక్కడ జరుగుతున్నదంతా గమనించి ఆఖరికి కుర్రవాడు నిద్రపోతున్న గుహలోనికి చేరాడు. వాణ్ణి అమాంతం ఎత్తుకుపోదామా అంటే వాడు అపూర్వుడి కన్నా చాలా ఎత్తుగా ఉన్నాడు. ఏనుగునైనా అవలీలగా ఎత్తగల శక్తి అపూర్వుడికి ఉన్నది. అయినా కుర్రవాడు తన మీద ఉన్నప్పుడు వేగంగా పరిగెత్తగలమా అన్న అనుమానం అతనికి కలిగింది. కుర్రవాడు కనిపించకపోతే దొంగల చుట్టుముట్టి తమను పట్టుకోగలరు. అప్పుడు ఇద్దరూ పట్టుబడిపోయే అపాయం ఉన్నది. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఎవరో పకపక నవ్వడం వినిపించింది. అపూర్వుడు గుహ నుండి బయటికి వచ్చాడు. పక్క గుహలో ఒక పెద్ద పులి విగ్రహం ముందు కొందరు దొంగలు కూర్చొని ఉన్నారు. ఆ పెద్ద పులే వాళ్ళ దేవత. ఆ విచిత్ర దృశ్యాన్ని చూసిన అపూర్వుడు విస్తురుపోయాడు. గంగులు, నువ్వు పూజారివి. ఆ మాటలు మరిచి నువ్వు మాతో పాటు తాగావో నీ చేతులు వణకవచ్చు. అప్పుడు నువ్వు కుర్రవాడి తలను ఒక్క వేటుతో తెగ నరకలేవు. అలా నరకకపోయావో నేను నీ తలను తెగవేయగలను. తప్పు చేసిన వాళ్ళను క్షమించడం అన్నది భైరవమల్లు జాతకంలో లేదు, తెలుసు కదా అని హెచ్చరించాడు భైరవమల్లు. చిత్తం, నన్ను నమ్ము దొరా, నేను తాగను, నేను పూజా కార్యక్రమం చేస్తాను అంటూ కొన్ని అడవి పూలను విగ్రహం మీదకి చల్లాడు గంగులు. అక్కడున్న అపూర్వుడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అతడు పచ్చటి ద్రవం గల పాత్ర ఉన్న గుహలోపలికి రహస్యంగా వెళ్ళి ఆ పాత్ర పక్కనే ఉన్న చిన్న లోటాతో ఆ ద్రవాన్ని తీసుకువచ్చి వాళ్ళు తాగుతున్న పానీయంలో పోశాడు. దొంగలు ఆ పానీయాన్ని 2 సార్లు తాగేసరికి మొత్తుగా తోలసాగారు. 3వసారి తాగే లోపల వాళ్ళందరూ వింతగా నవ్వుతూ నేలను ఒరిగిపోయారు. పానీయం పోస్తున్నవాడు కూడా కిందపడి స్పృహ కోల్పోయాడు. ముహూర్తం దగ్గర పడింది, బాలుణ్ణి తీసుకురండి అంటూ పూజారి గంగులు వెనక్కి తిరిగి చూసి నివ్వెరపోయి ఏమిటి, ఏమైంది, మీరు అలా పడిపోయారేమిటి అని అడిగాడు. వాళ్ళ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. అపూర్వుడు వెంటనే కుర్రవాడు నిద్రపోతున్న గుహలోపలికి వెళ్ళాడు. అప్పుడే వాడు కళ్ళు తెరిచాడు. కాళ్ళు చేతులకు కట్టిన బంధాలను తెంచిన అపూర్వుడికేసి ఆ కుర్రవాడు ఆశ్చర్యంతో చూశాడు. ఆశ్చర్యపడడానికి, ఆలోచించడానికి ఇది సమయం కాదు. మనం వెంటనే ఇక్కడి నుండి బయటపడాలి. మొదట ఒక దుర్మార్గుడు పని పట్టాలి. నా వెంట రా అంటూ అపూర్వుడు ముందుకు నడిచాడు. ఆ కుర్రవాడు మంత్రముగ్ధుడిలా అపూర్వుడి వెంట నడిచాడు. అపూర్వుడు గంగులున్న గుహలోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక పొడవాటి కత్తిని అందుకున్నాడు. పెద్ద పాత్రలోని పానీయాన్ని ఒక రాగి పాత్రలోకి పోసి గంగులకు అందించమని కుర్రవాడితో చెప్పి కత్తిని గంగులకేసి గురిచేసి తాగు, లేదా ప్రాణాలు దక్కవు అని ఆజ్ఞాపించాడు. గంగులు అపూర్వుణ్ణి చూసి దెయ్యమనుకొని అడిలిపోయి కీచుమంటూ అరిచాడు. తాగు అని హెచ్చరించాడు అపూర్వుడు. ఇక చేసేదేమీ లేక గంగులు బిత్తరు చూపులు చూస్తూ ఆ పానీయాన్ని గుటగుటా తాగేసి 2 క్షణాల్లో తన సహచరులతో పాటు స్పృహ తప్పి పడిపోయాడు.
గుహ నుండి వెలుపలకు వచ్చిన అపూర్వుడు కుర్రవాణ్ణి నీ పేరేమిటి అని అడిగాడు. సమీరుడు అని చెప్పాడు కుర్రవాడు. వేగంగా నడువు అంటూ ముందుకు నడిచాడు అపూర్వుడు. వాళ్ళిద్దరూ ఉరుకులతో పరుగులతో తెల్లవారేసరికి సమీరుడి గ్రామం సమీపించారు. ఆ ప్రాంతాన్ని పాలించే రాజుగారి ఒక సైనిక దళం ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి వెళుతూ మార్గమధ్యంలో ఉన్న ఆ గ్రామం కేసి వచ్చింది. సైనికులను చూడగానే గ్రామ ప్రజలు బందిపోట్లు చేసిన దుండగాన్ని గురించి వివరించి చెప్పారు. దూరం నుండి ఆ దృశ్యాన్ని చూసిన అపూర్వుడు కుర్రవాడితో, సమీరా, నువ్వు వెళ్ళి బందిపోట్ల స్థావరాన్ని సైనికులకు చెప్పు. మధ్యాహ్నం వరకు బందిపోట్లకు స్పృహ రాదు. సైనికులు వాళ్ళను సులభంగా పట్టుకోగలరు. ఇక నేను వస్తాను అన్నాడు. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో తెలియడం లేదు అన్నాడు సమీరుడు చేతులు జోడించి కన్నీళ్లు కారుస్తూ. సమీరా, ఈరోజు నువ్వు ప్రాణాపాయం నుండి బయటపడగలిగావంటే మునుముందు జీవితంలో ఏదో మహోన్నత కార్యం సాధించడానికే అలా జరిగిందనిపిస్తుంది. నీకు నా సహాయం కావలసి వచ్చినప్పుడు నీ మనసులో నన్ను 3 సార్లు పిలువు. మరుక్షణమే నీ పక్కనే ఉంటాను. నా పేరు అపూర్వుడు అని చెప్పి అపూర్వుడు అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు.